ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం నగరంలో మేడే వేడుకలు అంబరాన్ని అంటాయి. కార్మిక సంఘాలు వివిధ స్థాయిల్లో వారి సంబరాలను నిర్వహించుకుంటూ ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా 80 ఫీట్ రోడ్లో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల సంఘం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ వ్యక్తం చేశారు. అదేవిధంగా భవన నిర్మాణ రంగం నుంచి ప్రభుత్వానికి అధిక ఆదాయం లభిస్తుందని గుర్తు చేశారు. భవన నిర్మాణ కార్మిక సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చాలా సంతోషం. మీ అందరూ కలిపి ఎంత భారీ ఎత్తున ఈ రోజు ఇక్కడ గుమిగూడి ఈ రోజు ఏదైతే బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేయడం చాలా మంచి శుభపరిణామం. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కార్మిక సంఘ కమిటీ సభ్యులకు అలాగే కార్మిక సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చే సంవత్సరం కల్లా మీరు మీ సంఘం బిల్డింగ్ చేసుకునే విధంగా ఈసారి బాధ్యత తీసుకుంటాము. రామ్మోహన్ నాయుడు గారిది నాది బాధ్యత. ఎప్పుడు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం నుండి కానీ నేను కానీ మీ అందరికీ తెలుసు గత 5 సంవత్సరాల్లో పరిస్థితి ఏంటి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి. ఒక ట్రాక్టర్ ఇసుక శ్రీకాకుళంకి రావాలంటే 4,500 నుండి 6,000. ఈవేళ 600 రూపాయలు ట్రాక్టర్ ఇసుక మన శ్రీకాకుళంకి వస్తుంది. దీనివల్ల మళ్ళీ మన నిర్మాణ రంగం కూడా ఊపంచుకుంది. మనకి చేతి నిండా మళ్ళీ పనులు వచ్చాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇల్లు వాళ్ళు కూడా గోడల్లో కూడా వస్తాయి. టౌన్లో కూడా ఇస్తున్నాం. రానున్న రోజుల్లో కన్స్ట్రక్షన్ మరింత ఊపు అందుకోబోతుంది. మీ అందరికీ చేతి నిండా పూర్తిగా పని కూడా రాబోయే రోజుల్లో వస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థికంగా ప్రభుత్వం ఉండాలన్నా, సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా, భవన నిర్మాణం ఈ రంగం నుండి మాత్రమే రాష్ట్రానికి అత్యధికంగా లాభం వచ్చేది. సిమెంట్ కొంటాం, స్టీల్ కొంటాం, పనిముట్లు కొంటాం, తర్వాత ఇంటికి కావాల్సిన సామాన్లు కొంటాం, తర్వాత ప్రతిదీ కూడా ఈ కొంటే దీనికి ట్యాక్స్ రూపంలో ప్రభుత్వంకి వస్తేనే రోడ్లు వేస్తాం, లైట్లు వేస్తాం. అంటే కేవలం ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వల్లే. అటువంటి గుండెకాయగా రాష్ట్రం ఉన్నటువంటి అటువంటి రంగంలో మీరు అందరూ ఉండి మన రాష్ట్రానికి పరోక్షంగా ఎన్నో లక్షలాది మందికి పెన్షన్లు ఇస్తామంటే, ఆరోగ్యశ్రీ ఇస్తామంటే, ఎన్టీఆర్ భరోసా ఇస్తామంటే, ఇవన్నీ కూడా ఇస్తామంటే రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎక్కడి నుండి? సగం ఆదాయం మన కేవలం మన నిర్మాణ రంగం నుండే వస్తుంది. అలాంటి నిర్మాణ రంగం మీరందరూ తోడ్పడి ఎంతో ప్రభుత్వానికి ఎదుగుదల ఉన్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక చాలా సంతోషం.